వర్గ స్వభావం. గణపతి దేవుడు కానీ రుద్రమాదేవి కానీ తమ రాజకుటుంబంలో చేసిన కులాంతర వివాహాలు దాదాపు రాజకీయ వివాహాలే. నాటి పాలక కులానికి చెందిన ప్రముఖ వ్యక్తుల సహాయ సంపత్తుల్ని ఒత్తాసుని సంపాదించడానికి ఈ పెళ్లిళ్లు చేయబడ్డాయి. జైనుల్ని ఊచకోత కోయించడంలో సహకరించిన గణపతి దేవుడు సంఘ సంస్కరణ అభిలాషలో ఈ పెళ్లిళ్లు చేయించారని భావించడం సంఘ సంస్కరణోద్యమాన్ని గెలిచేయడం లాంటిది. వెలమల్ని ప్రత్యేకంగా భుజాన వేసుకొని కమ్మ రెడ్డి కులాల్ని తోటకూరలో పురుగును ఏరివేసినట్లు చీదరించుకున్న రుద్రమ్మలో సంఘ సంస్కరణాభిలాషను యత్నించడం నేతిబీరలో నెయ్యిని వెతకడం లాంటిది. పల్నాటి బ్రహ్మనాయుడు సంఘ సంస్కరణ పట్ల ప్రదర్శించిన నిజాయితీ ఈ కాకతీయ పాలకుల్లో కించింతు సైతం కానరాదు. వాస్తవానికి ఈ యుగానికి చెందిన జైన పండితులు తాము రాసిన సంస్కృత తార్కిక గ్రంథాల్లో కులతత్వాన్ని చాలా హేతుబద్ధంగా శక్తివంతంగా ఖండించారు. అట్టి జైన గురువుల వల్లనే ఆంధ్రాలో కుల నిర్మూలనకి చెందిన సంఘ సంస్కారం ప్రారంభమైంది. ఆ విషయంలో జైనుల్ని వీరశైవులు అనుకరించారు.